కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమయానికి చేరవేయడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నారని యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పైడి రాజా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ విధంగా పకడ్బందీగా పనిచేస్తే వికసిత భారత్ 2047 సాధన సులభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3వ త్రైమాసిక సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలు కలెక్టర్ అధ్యక్షతన జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో శ్రీకాకుళం జిల్లా 7వ స్థానంలో ఉండటం, బ్యాంకర్లు పెద్ద ఎత్తున సూర్యఘర్ యోజనానికి రుణాలను మంజూరు చేస్తున్నందుకు ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు. అదనంగా సైబర్ నేరాల నుంచి లబ్ధిదారులను రక్షించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నేను పైడి రాజా, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్తో పాటు శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ కన్వీనర్ కూడా నిర్వర్తిస్తున్నాను. నిన్న అందరికీ తెలుసు, మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షుడిన నిన్న మనకి డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మన శ్రీకాకుళం ఎల్డిఎం గారుతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్డిఓ గారుతో పాటు మొత్తం జిల్లాలో ఉన్న అందరు బ్యాంకుల కంట్రోలర్తో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, సిఎఫ్ఎల్ టీము, మొత్తం ఆర్సిటీ టీము, జిల్లాలో ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిన్న డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ డిసిసి మీటింగ్లో ముఖ్యంగా నిన్న ఈ థర్డ్ క్వార్టర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనం సాధించిన జిల్లా ప్రగతి గురించి, బ్యాంకులలో పాత్ర ఏంటనే దాని గురించి మేము చర్చించడం జరిగింది. జిల్లాలో ఉన్న 2025-26 క్రెడిట్ ప్లాన్ సంబంధించిన కూడా 26-27 యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కూడా దాన్ని పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ అంటారు. నబార్డు వారి సహకారంతో నబార్డు డిడిఎం రమేష్ గారు అధ్యక్షతన అది కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఇయర్కి అంటే 25-26కి 26-27కి మనం కంపేర్ చేసుకుంటే సుమారుగా 25% మనం ప్రొడక్షన్ చేయడం జరిగింది. అందులో సింహభాగంగా 50% ఫారం క్రెడిట్కి ఇవ్వడం జరిగింది, 30% సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమకి ఇవ్వబడింది, 10% హౌసింగ్కి ఇవ్వబడింది, రిమైనింగ్ అంతా కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చాం. మీకు అందరికీ తెలుసు, ప్రజెంట్ భారతదేశం అంతా కూడా ప్రాధాన్యత రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా మనం సింహభాగాన్ని ఫారం క్రెడిట్, అగ్రికల్చరు, ఎల్ఐడ్ యాక్టివిటీస్కి ఇస్తున్నాం. తర్వాత సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఇస్తున్నాం. హౌసింగ్ కూడా, అఫోర్డబుల్ హౌసింగ్ కూడా ప్రాధాన్యత రంగంలో ఇంపార్టెంట్ కాబట్టి దాంతోపాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇస్తూ